प्यारे वतन है मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान। మన ఇండియాకు స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు కాబోతుంది. ఈ స్వాతంత్ర సమరంలో ఎందరో తమ ధన మానాలు పోగొట్టుకొని వాళ్ళ అభిమతాన్ని కూడా వాళ్ళు ఎంతో పోగొట్టుకొని ఈ భారతదేశాన్ని స్వాతంత్రం రావడానికి వాళ్ళు సహకరించినారు. పూర్వీకులు పెద్దలు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు, మరి ఎందరో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అన్ని కులాలు అన్ని మతాలు కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశాన్ని స్వాతంత్రం రావడానికి వాళ్ళు ఎంతో సహకరించి మన భారత భావి పౌరుల చేతుల్లో ఈరోజు భారతదేశం ఉంది. ఈ భారతదేశాన్ని మనం స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక పండుగ రోజుగా మేము చేసుకుంటున్నాం. ఆ పండుగ దినంలో మనం ఎంత అభివృద్ధి చెందినాము, మన భారతదేశాన్ని మనం ఎంత అభివృద్ధి పరుచుకోవాలా అనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రతి ఒక్క పౌరునికి ఆలోచన చేసుకునే విధంగా మనమంతా ఐకమత్యంతో పనిచేస్తే తప్ప ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే మన కడప జిల్లాలో ఈ స్వాతంత్ర సమర దినోత్సవం రోజు ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర సమరోత్సవంలో అందరూ భాగం పంచుకొని ఆ రోజు మన భారతదేశాన్ని మా స్వాతంత్రం చేసినందు పెద్దలందరికీ స్ఫూర్తి తీసుకొని మేమంతా ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మా పైన వాళ్ళు ఉంచినారు. కాబట్టి ఈ భారతదేశాన్ని సమైక్యంగా ఒక ఉదాసీన మంచి హృదయంతో ఆహ్వానించడం మన సంప్రదాయంగా భావించి అందరూ స్వాతంత్ర దినోత్సవంలో మేము భాగస్వాములై ఒక పండుగలాగా జరిపించుకొని అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి అందరికీ స్వాతంత్ర సమర దినోత్సవం రోజు మేము ముందుగానే మన భారతదేశ పౌరులందరికీ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. माँ का दिल बन के